నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక విశేషాల్లో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయం గురించి చెప్పుకుందాం. దేవీ పూజలు, ఆలయాలలో అమ్మవారికి రకరకాల అలంకారాలు, అనేక అవతారాలలో అమ్మ దర్శనాలు మనకి జరుగుతూ ఉంటాయి. దసరాలు అయిన అప్పుడు ఎంతో సందడిగా ఈ వేడుకలన్నీ జరుగుతూ ఉంటాయి. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయం నెల్లూరుకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కాంద పురాణంలో శ్లాఘించిన ఈ దేవతల ఆవిర్భావం కృతయుగంలో జరిగింది. ఆ కాలంలో ఋషీశ్వరులు, రాజులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేసేవారు. ఒకేసారి కశ్యప ప్రజాపతి ప్రజాక్షేమం కోసం ఒక యజ్ఞాన్ని చేయాలనుకుని తగిన ప్రదేశం కోసం వెతుకుతూ పినాకిని నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని చూసి యజ్ఞానికి అనువైన ప్రదేశం అనుకుని ఇక్కడ తూర్పు, నైరుతి వాయువ్యాలలో యజ్ఞకుండాలను స్థాపించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఈ యజ్ఞం మూలంగా అప్పుడు జరిగిన లోక కళ్యాణం సంగతి ఎలా ఉన్నా ఇన్ని యుగాలైనా సరే భక్తుల కోరికలు తీరుస్తూ వారి కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న 3 దేవతామూర్తుల ఆవిర్భావం జరిగింది. యజ్ఞం పూర్తయిన వెంటనే తూర్పున ప్రతిష్ఠింపబడ్డ అహోనియందు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ రంగనాథుడు ఆవిర్భించాడు. ఆయనే ప్రస్తుతం నెల్లూరులో ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి. నైరుతిలో ప్రతిష్ఠించబడ్డ వైవస్వతాగ్నిలో శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భించి వేదగిరిలో కొలువు తీరాడు. వాయువున ఉన్న గార్హస్ప్రజ్ఞాగ్నియందు పరమశివుడు లింగాకృతిలో ఆవిర్భవించాడు. కశ్యప ప్రజాపతి మహాశివుణ్ణి అక్కడే కొలువుండి ప్రజలను కాపాడమని ప్రార్థించగా పరమశివుడు దానికి అంగీకరించాడు. అదే నాటి రజతగిరి, యజ్ఞం చేసిన ప్రదేశం కనుక యజ్ఞవాటిక. అదే కాలక్రమేణ జొన్నవాడ అని పిలువబడసాగింది. కైలాసంలో పార్వతీదేవి శివుడు కనపడక తన మనోనేత్రంతో అసలు విషయం తెలుసుకొని తాను కూడా అక్కడికి వచ్చి పరమశివుణ్ణి కైలాసానికి రమ్మనమని కోరింది. అందుకు శివుడు అత్యంత సుందరమైన ఆ ప్రదేశాన్ని వీడలేనని పార్వతీదేవిని కూడా అక్కడే కొలువు తీరి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా తను అక్కడ ఉండమని ఈశ్వరుడు ఆదేశించగా పార్వతీదేవి కూడా అక్కడే కొలువు తీరింది. ఇది పురాణ గాథ. కాలక్రమంలో పినాకిని నది అంటే పెన్నా నది వరదలలో ఈ ప్రదేశమంతా ఆలయము కూడా నీట మునిగినాయి. మేటలు వేసి బీళ్లుగా మారిన ఈ ప్రాంతంలో మనుమసిద్ధి రాజుల పాలన కాలంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పశువులు ఇక్కడికి మేతకొచ్చేవి. వాటిలో కొన్ని సమీప గ్రామమైన పినుబల్లి జమీందార్కి చెందిన ఒక ఆవు సరిగా పాలు ఇవ్వకపోవడంతో ఒకనాడు పశువుల కాపరి ఆ ఆవుని వెంబడించి ఆ ఆవు ఒక పుట్టలోకి పాలను వదులుతూ ఉండటం చూసి చేతిలోని గుణపాన్ని విసిరాడు. ఆవు తప్పించుకుంది, కానీ గుణపం పుట్టలో దిగి పుట్ట నుంచి రక్తం రావడం మొదలైంది. అది చూసిన పశువుల కాపరి భయపడి పరుగున వెళ్ళి జమీందారుకు విషయం తెలియచేశాడు. వెంటనే జమీందారు ఆ ప్రదేశానికి చేరుకొని పనివాళ్లతో ఆ పుట్టను తవ్వించగా రక్తపు మడుగులో శివలింగం కనిపించింది. జమీందారు వెంటనే ఆ లింగాన్ని పినాకిని నది నీళ్లలో శుభ్రపరిచి ఆ పరిసరాలన్నీ శుభ్రం చేయించి లింగానికి పూజలు జరపటానికి ఒక బ్రాహ్మణుణ్ణి నియమించాడు. కొన్నాళ్లకు శివుడు జమీందారు కలలో కనిపించి తనకి శిరోవేదనగా ఉన్నదని మల్లెపూల చల్లదనంతో తన శిరోవేదన తీర్చమని ఆదేశించాడట. జమీందారు తన కలని గురించి పెద్దలకి తెలియచేసి తన తోటలోని మల్లెపూలతో శివుణ్ణి అర్చించాడట. అప్పటి పండితులు ఆలోచించి మల్లెపూలతో పూజించమని నిత్యం శివుణ్ణి మల్లెపూలతో పూజించమని ఆజ్ఞాపించాడు గానక
మల్లెపూలు నడుమ విలసిల్లుతున్న ఆ దేవదేవుణ్ణి మల్లికార్జునుడని పేరు పెట్టారట. మరి కొంతకాలానికి పార్వతీదేవి ఆ జమీందారుకి స్వప్న దర్శనమిచ్చి తాను కూడా వస్తున్నానని తనని పరమేశ్వరుడి చెంత ప్రతిష్ఠించమని ఆదేశించిందిట. తర్వాత ఒకనాడు పెనుబల్లి గ్రామ సమీపంలో పినాకిని నదిలో చేపలు పడుతున్న బేస్తావారికి అమ్మవారి విగ్రహం కనపడింది. వారు అమిత సంతోషంతో ఆ తల్లిని గంగమ్మ తల్లిగా భావించి తమకు చేతనైన విధంగా పూజించి తమకు లభించిన ఆహారాన్ని ఆ తల్లికి నివేదించి తాము కూడా తినసాగారు. అందుకే ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో సంకల్పంలో గంగా కామాక్షి అనుగ్రహ సిద్ధ్యర్థం అని చెప్తూ ఉంటారు. జమీందారికి ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్ళి తన కళ సంగతి వారికి చెప్పి వారి అంగీకారంతో అమ్మవారిని తీసుకొచ్చి స్వామివారి దగ్గర ప్రతిష్ఠించారు. అమ్మవారి విగ్రహం పెనుబల్లి సమీపంలో దొరికింది కనుక అమ్మవారిని పెనుబల్లి ఆడబొడుచు అని ఈనాటికి కూడా బ్రహ్మోత్సవాలలో కళ్యాణం నాడు అమ్మవారికి ఆ గ్రామం నుంచి సారి తీసుకొస్తూ ఉంటారు. కళ్యాణం తర్వాత అమ్మవారు ఊరేగింపుగా ఆ గ్రామానికి వెళ్తారు. అమ్మవారిని శివుడు పక్కన ప్రతిష్ఠించి తర్వాత ఆలయంలో బ్రాహ్మణుడు నివేదన చేస్తే బయట పామరులైన భక్తులు తాము వండుకున్న మాంసాదులు నివేదించేవారట. ఆ నివేదనలో అలవాటు పడ్డ అమ్మవారు మాంసాహార నివేదన లేని రోజు అర్ధరాత్రి ఊరిలో ప్రవేశించి పశువులను ఆరగించటం మొదలుపెట్టింది. భయపడిన భక్తులు రాత్రిళ్ళు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బ్రతికేవారు. ఆ సమయంలో ఆదిశంకరాచార్యులు ఆ గ్రామానికి విచ్చేశారు. గ్రామస్తుల ద్వారా అమ్మవారి ఆగడాలు విన్న శంకరాచార్యుల వారు ఆలయం తలుపులు తెరిపించి రాత్రికి అక్కడే విశ్రమించారు. అర్ధరాత్రి బయటికి వెళ్ళబోతున్న అమ్మవారిని ప్రార్థించి అనేక విధాలుగా స్తోత్రం చేసి శాంతపరిచి తిరిగి గర్భగుడిలోకి చేర్చారు. అమ్మ ఉగ్ర రూపాన్ని శాంత రూపంగా మార్చడానికి తన తపశ్శక్తినంతా ధారపోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠించారు ఆదిశంకరులు. తన ధ్యానంలో కృతయుగంలో అమ్మవారు స్వామిని చూడవలెననే కోరికతో కైలాసం నుంచి వచ్చి ఇచ్చట కొలువు తీరిన వృత్తాంతము తర్వాత జరిగిన విషయాలు అన్ని గ్రహించి స్వామిని చూడవలెననే కోరికతో వచ్చింది. కావున ఆనాడే పరమేశ్వరుడు కామాక్షి అని పిలిచిన పలుకులు గ్రహించి అమ్మకి కామాక్షి తాయి అని నామకరణం చేశారు. తాయి అంటే అమ్మ అని అర్థం. ఆది శంకరాచార్యులు వారు కాలుడివారు జన్నవాడ ఆ కాలంలో మదరాసు ప్రాంతంలో ఉన్నది కనుక తాయి అని పిలిచి ఉండొచ్చు అని చెప్పుకునేవారు. ఆదిశంకరులు కొంతకాలం అక్కడే ఉండి అమ్మవారికి మాంసాహారం పూర్తిగా నిషేధించి వైదిక మార్గంలో శ్రీచక్రాన్ని నవావరణంతో పూజించే విధానాన్ని అక్కడ బ్రాహ్మణులకు బోధించారు. అప్పుడు గ్రామస్తులు ఆదిశంకరులని, అయ్యా మరి మేం మాంసాహారులం, ఏ ఆహారమైనా భగవంతునికి చూపించిన తర్వాతే భుజించాలి అంటారు. మరి మేము తినే ఆహారం అమ్మవారికి చూపించకూడదు అంటున్నారు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి అని అడిగారు. అందుకు ఆదిశంకరులు దేవాలయమునకు సమీపంలో ఉన్న వేపమానును చూపించి దీనిని కనకదుర్గ అవతారంగా భావించి మీ నైవేద్యాలు ఇక్కడ సమర్పించుకోండి అని చెప్పి తమ యాత్రని కొనసాగిస్తూ వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత పల్లవరాజు నరసింహవర్మ తుష్కరుల మీద దండయాత్రకి వెళ్తూ తోవలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారు నరసింహవర్మకు స్వప్న దర్శనమిచ్చి, నీకు యుద్ధములో విజయం చేకూరుతుంది, తిరుగు ప్రయాణంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించారు. యుద్ధంలో విజయం సాధించిన పల్లవరాజు తిరుగు ప్రయాణంలో ఈ దేవాలయాన్ని దృఢంగా నిర్మింపచేసి దేవీ కైంకర్యమునకు అనేక భూములు దానం చేశాడు. సంతానం లేని వారు ఈ ఆలయంలో నిద్ర చేస్తే అమ్మ స్వప్న సాక్షాత్కారం ఇచ్చి
వారి కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో జరిగే నవావరణ పూజ బీజాక్షరాలతో ఉంటుంది. కొన్ని తరముల క్రితం సాక్షాత్తు అమ్మవారి చేత గుడిలోని ప్రధాన పూజారికి ఉపదేశించబడిన బీజాక్షరముల సంపుటీకరణమే ఈ నవావరణమని ప్రసిద్ధి. ఈ పూజ ప్రపంచంలో కేవలం ఈ దేవాలయమందు మాత్రమే జరపబడుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి ఉన్నందువలన దానిని చాలా గొప్ప పూజగా భావిస్తారు భక్తులు. అమ్మవారు ఈ పూజ అంటే ఆవిడికి చాలా ఇష్టమని, ఎంతో ప్రీతి అని ఇక్కడ భక్తులు చెప్తారు. అందుకనే అమ్మవారికి ప్రత్యేకంగా ఈ పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ శివాలయంలో శివుడికి జరిగే సహస్రనామం కూడా సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదములలోని సారమంతా క్రోడీకరించి సహస్రనామాలుగా ఉపదేశించారని ప్రతీతి. ఈ సహస్రనామ పూజ వలన 4 వేదాలు పారాయణ చేసిన ఫలితం కూడా వస్తుందిట. ఈ సహస్రనామం వేరే ఏ దేవాలయంలో కూడా జరగదు. వ్రాత ప్రతి తప్ప ఏ గ్రంథంలోనూ ఈ సహస్రం లేదు. దీనిని ఇక్కడ అర్చకులు ఎవ్వరికీ చెప్పరు. అది వారి నియమం. ఇలా కామాక్షితాయి అమ్మవారి గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇక్కడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి స్వామిని, అమ్మవారిని ఇద్దరిని కూడా మీరు తిలకిస్తే మీ జన్మ ధన్యం. ఇలాంటి ఆలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ తల్లిని దర్శించి తరించండి, శివయ్యని పూజించి తరించండి. ఓం నమః శివాయ. మీకు మా ఈ టాపిక్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.